ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. నేను ఈ క్షణాన ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, ఇప్పటికీ కూడా దర్శనం టికెట్లు మీ అందరికీ కూడా ఫిబ్రవరి మార్చ్ నెలకి సంబంధించి అందుబాటులో ఉన్నాయి. జనవరి నెలకి సంబంధించి దర్శన టికెట్లు అయితే అయిపోతూ ఉన్నాయి. అవి ఎటువంటి పరిస్థితిలో ఉన్నాయో నేను మీ అందరికీ ఇప్పుడు చూపిస్తాను. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి మీ అందరికి ఒక విషయం చెప్తాను. నేను ప్రతిరోజు కొన్ని వందల కమెంట్లకి సమాధానం ఇస్తాను. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నేను మీ అందరికీ ఖచ్చితంగా సమాధానం ఇస్తాను. ఇందులో మీకు 100% గ్యారంటీ. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియో అంత మంచిగా రీచ్ అవుతుంది. ఛానల్ కూడా మంచి పేరు వస్తుంది. స్వామివారికి సేవ చేసుకునే అవకాశం మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్లను అలాగే వీడియోని లైక్ చేస్తే నాకు కలుగుతుంది. ఇక ఈరోజు మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే, నేను మీ అందరికీ చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఆన్లైన్ వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా 500 రూపాయల దర్శనం టికెట్లు అనేవి ఇప్పటికీ కూడా మార్చ్ నెలలో చాలా రోజులకి ఖాళీగా ఉన్నాయి. నేను ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, ttddevastanam.ap.gov.in అన్న వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర ఫస్ట్ ఉంది చూసారా, న్యూ అని. ఇక్కడికి వచ్చి ఒక్కసారి క్లిక్ హియర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర క్లిక్ చేయండి. బాక్స్లో చేసి ఇక్కడ కంటిన్యూ దగ్గర క్లిక్ చేయండి. చేస్తే మీకు ఇక్కడ చూసారా అండి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలకి సంబంధించి బోలెడు గ్రీన్లు ఉన్నాయి. ఈ గ్రీన్లు ఉన్నాయి అన్నీ కూడా మీరు సేవ బుక్ చేసుకోవాలన్నమాట. ఈ 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా ముందుగా మీరు సేవ బుక్ చేసుకొని ఆ తర్వాత దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సేవ ఎప్పుడు బుక్ చేసుకోవాలి అంటే, మీరు ఎప్పుడైతే దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో దానికంటే ముందు రోజుల్లో ఎప్పుడైనా మీరు బుక్ చేసుకోవచ్చు. సపోజ్ నేను మీకోసము మార్చ్ 14వ తారీఖున దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నా. పోనీ మార్చ్ 29వ తారీఖు దర్శనం చేసుకోవాలనుకుంటే ఈ మార్చ్ 29 లోపల ఎప్పుడైనా మీరు దర్శనం బుక్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తాను, ఫిబ్రవరి 22వ తారీఖున దర్శనం బుక్ చేసుకోవడానికి కోసమని ముందు సేవ బుక్ చేసుకుంటా. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కళ్యాణానికి సంబంధించి 637 సేవా టికెట్లు మనకు అవకాశం ఉంది. సో ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ నేను ఇక్కడ చెక్ చేసుకుంటా. ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శనం ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ చూసారా, ఫిబ్రవరిలో అసలు దర్శన టికెట్లే లేవు, జనవరిలో అసలు లేవు. ఇక నాకు ఉన్నదల్లా కూడా మార్చ్ 5, 6, 2, 11, 12, 13, 14, 15, 18, 19, 20, 21, 22, 26, 27, 28 ఈ విధంగా నాకు చూస్తే గ్రీన్లో ఉన్నవన్నీ దర్శన టికెట్లే. సో ఇక్కడ చూసారా, మార్చ్ 20వ తారీఖు 198 టికెట్లు, 120 టికెట్లు, 21 టికెట్లు ఉన్నాయి. అదే మార్చ్ 28వ తారీఖు చూస్తే 228 టికెట్లు, 88 టికెట్లు ఉన్నాయి. మార్చ్ 12 కనుక చూస్తే 160 టికెట్లు, 158 టికెట్లు, 28 టికెట్లు, అంటే ఇలా డిఫరెంట్ టైమ్ స్లాట్లో ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా చూస్తే మీకు మార్చ్ నెలకు సంబంధించి ఇప్పటికీ కూడా ప్రతిరోజు అంటే వీకెండ్స్ మినహాయించి మిగతా అన్ని రోజుల్లో కూడా మీ అందరికీ కూడా రోజుకి కనీసం 300 దర్శనం టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. సో మీరేం చేస్తారు, ఫస్ట్ సేవ పే చేసి అమౌంట్ పే చేయండి. చేసిన తర్వాత మళ్ళీ మెయిన్ పేజ్కి వస్తే ఇక్కడ మీకు బుకింగ్ హిస్టరీ అని ఉంది కదా, ఈ బుకింగ్ హిస్టరీకి వచ్చితే మీకు ఇక్కడ బుక్ దర్శనం అని క్లిక్ అంటే ఒక హైలైట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి మీరు దర్శనం అనేది బుక్ చేసుకోగలరు. ఇది మార్చ్ నెలకు సంబంధించి 500 రూపాయల దర్శన టికెట్ అవకాశాలు. ఇది కాకుండా మీకు జనవరి, ఫిబ్రవరి నెలకి సంబంధించి దర్శనం టికెట్లు ఇప్పటికీ కూడా అందుబాటులో ఉన్నాయి. అది ఎలాగంటే, ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఎట్ సప్తగో ప్రదక్షిణశాల అలిపిరి అని ఉంది కదా, ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయండి. చేసినట్లయితే జనవరి నెలకి సంబంధించి జనవరి 22, 23, 24, 25, 29, 30, 31 తారీఖులో ఖాళీగా ఉంది. ఇక ఫిబ్రవరి నెలలో అయితే అన్ని రోజుల్లో ఖాళీగా ఉంది ఎక్సెప్ట్ ఫిబ్రవరి 15, 16, 17 తారీఖులో తప్ప. ఇక మార్చ్లో కూడా అన్ని రోజుల్లో ఖాళీగా ఉన్నాయి. ఇది ఈ రోజు ఈ టైంలో పొజిషన్ అనమాట. దయచేసి ఈ విధానం ద్వారా కూడా ఇప్పటికీ కూడా జనవరి, ఫిబ్రవరి నెలకి దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. మీరు ఏదో ఈ హోమం వల్ల రేట్ ఎక్కువ అనుకోవద్దు. గత 3 రోజుల నుంచి నేను ఈ వీడియో తీస్తూనే ఉన్నాను. ఇది ఏంటంటే సప్తగో ప్రదక్షిణశాల తిరుపతి అనేది అలిపిరి దగ్గర ఉన్నటువంటి ఒక టెంపుల్. ఈ టెంపుల్లో మీ అందరికీ కూడా హోమం చేస్తారు. ఆ హోమం పేరు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. ఈ హోమంలో మీరు ముందుగా పార్టిసిపేట్ చేసి హోమం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి మీరు స్వామివారిని దర్శనం చేసుకుంటారనమాట. సో ఈ హోమం గురించి మనకు ఒక పాంప్లెట్ కూడా బాగా టీటీడీ వారు ఇవ్వడం జరిగింది. చూసారా, ఇక్కడ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమము ఎప్పుడు చేస్తారు, మీకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల లోపల ఈ హోమం అయిపోతుంది. ఎంట్రీ ఫర్ 2 అంటే 2కి ఇస్తారు. అలాగే
1000 రూపాయలు అవుతుంది అనమాట. పర్సన్కి 1000 రూపాయలు అవుతుంది. సో ఈ విషయం మీరు తెలుసుకోగలరు. దీంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ ఏమీ అవసరం లే. శుభ్రంగా మీరు ఈ హోమంలో పార్టిసిపేట్ చేయండి. ఈ హోమం కోసం మీరు 1600 పే చేయాల్సి వస్తుంది. ఈ 1600 వచ్చేసి ఇద్దరు పర్సన్స్కి, అంటే మనిషికి 800 రూపాయలు పడుతుంది. ఈ 800 ఏంటంటే 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ఉంటుంది, 500 రూపాయలు హోమం కోసం అనమాట. సో ఈ విధంగా చూస్తే మనిషికి 800 పడుతుంది. సో ఈ విధానం ద్వారా కూడా మీరు చక్కగా స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం మీకు కలుగుతుంది. సో ఈ విధానం ద్వారా ఫిబ్రవరిలో ఎవరికైనా కావాలి అనుకుంటే చక్కగా మీరు బుక్ చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోండి. ఎవరినన్నా మీరు బయట మీడియేటర్లని, బ్రోకర్స్ని, అలాగే ఎక్కడెక్కడో నమ్మే బదులు ఇది బెస్ట్ ఆప్షన్ అండి. మనిషికి 800 కాబట్టి ట్రై చేయండి. స్వామివారికి మామూలుగానే మనం 300, 500 రూపాయల టికెట్ బుక్ చేసుకుంటాం. ఇక్కడ ఇంకొక 200 ఎక్కువ అవుతుంది, అంటే 300 ఎక్కువ అవుతుంది. అంతకంటే మీకు ఎక్కువ ఏమీ అవ్వదు. దయచేసి ఈ విధానం ద్వారా మీరందరూ స్వామివారిని చక్కగా దర్శనం చేసుకోండి. సో ఇవి కాకుండా మీ అందరికీ కూడా మరలా ఇంకొక విషయం చెప్తానండి. జనవరి 2వ తారీఖు నుంచి మీకు తిరుపతిలో అన్ని రకాల దర్శనం టికెట్లు ఓపెన్ అయిపోతాయి. అంటే ఆఫ్లైన్ విధానం ద్వారా సర్వదర్శనం టోకెన్లు కావచ్చు, దివ్యదర్శనం టోకెన్లు కావచ్చు, అలాగే లక్కీ డిప్ సేవలు సిఆర్ఓ ఆఫీసులో ఇవ్వడం కావచ్చు, అలాగే కొండపైన ఫ్రీ దర్శనం క్యూ లైన్లు కూడా అన్నీ ఓపెన్లు అయిపోతాయి. అలాగే జనవరి 1 వరకు మాత్రమే వైకుంఠ ఏకాదశికి సంబంధించి దర్శన టికెట్లు అనేవి ఇచ్చారు కాబట్టి జనవరి 1 వరకే మీకు ఇవన్నీ ఓపెన్లో ఉండవు. జనవరి 2 నుంచి అన్ని రకాల దర్శన టికెట్లు మీకు ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుపతిలో ఎవరైనా వచ్చి డైరెక్ట్గా కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలండి. నేను చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మరి ఇప్పుడు మేము డైరెక్ట్గా తిరుపతి వచ్చేసాము, మా పరిస్థితి ఏంటి అని. రాబోయే ఈ 2 రోజుల్లో మటుకు మీరు ఇంటికి వెళ్ళిపోవాల్సిందేనండి. ఇంకొక ఆప్షన్ అయితే ఏమీ లేదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలగాలి. అలాగే ఈ వీడియో ముగించే ముందు నేను మళ్ళీ మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. ఇప్పుడు నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలకు సంబంధించి 3 నెలల దర్శన టికెట్ల అవకాశాలు మీ చేతిలో ఇప్పటికీ ఉన్నాయి. మార్చ్ నెలకైతే 500 రూపాయల దర్శన టికెట్ ఉందండి. కానీ జనవరి, ఫిబ్రవరి నెలకైతే మీకు ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష పూజ ద్వారా మనిషికి 800 రూపాయల దర్శనం టికెట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు ఇది ఏదో కాస్ట్ అనుకోవద్దు. మామూలుగానే మనం 300 రూపాయలు, 500 రూపాయల దర్శన టికెట్ పొందుతాము. కాకపోతే ఇది 800 అవుతుంది. ఇంకా మీరు ఇప్పుడు లేట్ అయిపోయింది కాబట్టి ఈ ఆప్షన్ని ద్వారా మీరు యూటిలైజ్ చేసుకోవాలి. లేదు అంటే కొండపైకి వెళ్ళి 10 గంటలు క్యూ లైన్లో నించోవాలి, ఫ్రీ క్యూ లైన్లో. లేదా తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకొని దాదాపు 4 గంటలు క్యూ లైన్లో నించోవాలి. ఇవన్నీ మేము చేయలేము, మా వల్ల కాదు అనుకుంటే మనిషికి 800 రూపీస్ పెట్టి, అంటే ఎక్స్ట్రా 300 అవుతుంది మీకు పెట్టి మీరు ఈ దివ్యానుగ్రహ పూజ విధానం ద్వారా, ఈ సేవ విధానం ద్వారా మీరు స్వామివారిని దర్శనం చేసుకోగలరు. సో మీకు ఈ విషయం బాగా అర్థమైంది కదండి. ప్రస్తుతానికైతే మీ చేతిలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలకి సంబంధించి దాదాపు రోజుకి 600 రూపాయలు, 600 దర్శన టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. అది ఎలాగా? మార్చికి అయితే ఉన్నాయి. అదే జనవరి, ఫిబ్రవరికి అయితే రోజుకి 147 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా చూస్తే 3 నెలలకి పుష్కలంగా మీ చేతిలో అవకాశాలు అయితే ఇప్పటికీ ఉన్నాయి. దయచేసి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఇంకా రూములు అంటారా, రూములన్నీ కూడా మార్చ్ వరకు కూడా పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇంకా తిరుపతి వచ్చి మీరు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో ఉన్న మీరు ఆఫ్లైన్ విధానం ద్వారా రూములు ట్రై చేయండి. లేదా ఇక్కడ ప్రైవేట్ హోటల్స్లో అన్నా ట్రై చేయండి. లేదా తిరుమలకి వెళ్ళి తెల్లవారుజామున 4 గంటలకే సిఆర్ఓ ఆఫీస్ వద్ద మీ యొక్క ఆధార్ కార్డు ఇస్తే కూడా మీరు రూములు ట్రై చేయొచ్చు. సో ఇవన్నీ ఉన్న రూముల ఆప్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టికెట్స్ కోసం అయితే ఈ 3 నెలలకి సంబంధించి నేను చెప్పిన ఈ విధానం ద్వారా ట్రై చేయండి. అలాగే నేను మరలా చెప్తున్నా, జనవరి 2వ తారీఖు నుంచి అన్ని రకాల దర్శనం టికెట్లు ఆఫ్లైన్ విధానం ద్వారా పూర్తి స్థాయిలో ఇక్కడ స్టార్ట్ చేస్తారు. జనవరి 2 నుంచి తిరుపతిలో రోజుకి 23,000 సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. అలాగే అలిపిరి నడక మార్గంలో 10,000 దర్శనం టికెట్లు, శ్రీవారి నడక మార్గంలో వచ్చే వరకు 5,000 దర్శన టికెట్లు అయితే ఇస్తారు. దయచేసి ఇవన్నీ మీరు తెలుసుకోగలరు. ఇప్పుడు ఈ వీడియో ఈ టైంకి స్టేటస్ నేను మీ అందరికీ చెప్తున్నా. సో మీ అందరికి అర్థమైందని భావిస్తూ ఈ వీడియోని మీరు లైక్ చేస్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.